హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తులసి ఆఫీషియల్. మెహబూబాబాద్ జిల్లా గార్ల మండలంకు చెందిన అంకన్నగూడెం గ్రామంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే, ఈ వీడియోలో కనిపించే అనిల్ అండ్ దేవి అనే దంపతులకి 2 ఆడపిల్లలు ఉన్నారు. మనం ఎప్పుడూ ఒక సామెత వింటూ ఉంటాం, పాము తన పిల్లల్ని తను చంపుకు తిన్నట్టు ఈ తల్లిదండ్రులు కూడా తన కడుపున పుట్టిన పిల్లల్ని పాలలో విషం ఇచ్చి చంపేశారు. ఏ తల్లి అయినా పిల్లలకు పాలిచ్చి పెంచి పోషిస్తుంది, కానీ ఈ తల్లి మాత్రం పిల్లలకి ఆ పాలలో విషం ఇచ్చి మరీ చంపేసింది. ఇది ఆడదేనా, తల్లేనా? 2 సంతానం కూడా ఆడపిల్లలుగా పుట్టారు. వీళ్ళు ఆడపిల్లలు అయినందుకు వీళ్ళని చంపారా, లేదా వీళ్ళని సాధలేకపోతున్నాము అని చంపారా, లేదా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? ఎన్ని కారణాలు ఉన్నా సాధేంత స్తోమత లేనప్పుడు ఎందుకు కనాలి? ఫస్ట్ కాన్పులో ఆడపిల్ల పుట్టింది. సెకండ్ కాన్పు ఆడపిల్లకి వాళ్ళు ఇల్లు అమ్మారని చెప్పారు. అంటే ఇల్లు అమ్మే కాన్పు చేసేంత స్తోమత పరిస్థితి బాగలేదని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంత పరిస్థితి, అంత స్తోమత లేనప్పుడు థర్డ్ కాన్పు ఎందుకు ఉంచుకుంది? ఇప్పుడు ఆల్రెడీ వీడియోలో చెప్పారు, 3వ కాన్పుకి పిండం తీసేయాలి, స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పారు. ఎందుకు స్తోమత లేనప్పుడు అలా ఎందుకు ఉంచుకోవాలి? అంటే వీళ్ళు ఎంజాయ్మెంట్ కోసం పిల్లల్ని కంటున్నారా, బాధ్యతగా పిల్లల్ని కంటున్నారా? వీళ్ళ సుఖం కోసం చేసే పనికి పిల్లల్ని బలి చేస్తున్నారా? వీళ్ళు పిల్లల్ని చంపకుండా వాళ్ళ రిలేటివ్స్కో లేకపోతే అనాథ శరణాలయంలో కానీ విడిచిపెట్టినట్టయితే కనీసం పిల్లలు ఎలాగైనా బతికేవాళ్ళు కదా. ఇలా అభంశుభం తెలియని పిల్లల్ని చంపడం వల్ల వీళ్ళకేం లాభం వస్తుంది? వీళ్ళ ఎంజాయ్మెంట్ కోసమే ఈ పని చేశారా అని నాకైతే అనిపిస్తుంది. వీళ్ళు అసలు తల్లిదండ్రుల రాక్షసుల ఇంత కర్కశంగా ఎలా ప్రవర్తించారు? వీళ్ళు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి నడి రోడ్డు మీద ఉరి తీయాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరికి భయపడేలా, బుద్ధి వచ్చేలా వీళ్ళకి శిక్ష పడాలి. వచ్చి డోర్ కట్టర్ పక్కన చూసేసరికి పిల్లలు మంచం మీద ఉన్నారు. వాళ్ళని చూసి లోనకి పోయి ఆ గదిలో పోయి చూస్తే వాళ్ళు లేరు. బయటికి వెళ్ళి డామ్ మీద ఉన్నారేమో, డామ్ మీద చూసినాం, అక్కడ లేరు. ఇంట్లో పోయి పిల్లలు చూసేసరికి వాళ్ళు చచ్చిపోయి గట్టిగా ఉన్నారు. ఏమంటే మా అల్లుడు ఉన్నాడు, ఆయన్ని పిలిచేసి ఇక ఇట్లా జరిగింది అని మనకి చెప్పేసరికి వాడు ఇక అందరికి ఫోన్ చేశాను. ఇక నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారన్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, అసలు పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది? అదే నాకేం అర్థం కావట్లేదు. మరి వాళ్ళు ఎందుకు చంపాల్సి వచ్చింది? వాళ్ళు అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఆడ మా అక్క కూడా మంచిగానే చూసింది. ఇల్లుంటే ఇల్లు అమ్మింది. ఆ ఇల్లు డబ్బులు కూడా వాళ్ళకి 2వ అమ్మాయి డెలివరీ అయినప్పుడు పెట్టింది. హాస్పిటల్ ఖర్చులు అన్నీ పెట్టింది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కోడలకు బాగాలేదని నా కొడుకు చెప్తే నేను డబ్బులు కూడా ఆమెకి హాస్పిటల్ చూపించామని నేను ఒక 25,000 ఇచ్చాను. ఇస్తే అవి పట్టుకొని వచ్చి రామరెడ్డి హాస్పిటల్ని చూపించిన తర్వాత ఈ మన సమ్మక్క జాతర ముందు, సమ్మక్క జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేసి ఏమైందిరా, ఏందిరా, ఎట్లుంది, మరి బాగాలేదని నువ్వు వచ్చి డబ్బులు అడగపోయినావు కదా, మరి ఏమైందని అడిగితే ఫోన్ చేస్తే అట్లనే ఉందా అన్నాడు. అయితే ఖమ్మం తీసుకోవడం రా ఫోన్ చేసి మా అక్కడ ఒక ఆర్ఎం డాక్టర్ ఉంటే అతను తీసుకొని నాకు హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ తీసుకుపోయి ఎంఆర్ఐ స్కాన్ తీపిస్తే బాగానే ఉంది, ఏం లేదు ఆమెకి, కాకపోతే ప్రెగ్నెంట్, వేరే హాస్పిటల్ తీసుకొని చూపెట్టా ఉన్నాడు. వేరే హాస్పిటల్ తీసుకొని చూపెడితే మళ్ళీ గర్భితోటి ఉంది కదా, అది తీసేయాలని వాళ్ళు టాబ్లెట్లు మింగారట. అది పూర్తిగా పడలేదు. దానికి ఆ డాక్టర్ చూసి అది తీపియాలన్నది. ఒక 8,500 అవుతాయి, ఈరోజు ఉండండి, రేపు పంపిస్తా అన్నది. అయితే ఈ అమ్మాయి నాకొద్దు, నీ ఇంటికి వెళ్ళిపోతా అని ఏడుతుంటే ఇక మామూలు కూడా డబ్బులు లేవునా, నేను డబ్బులు 10,000 పడకొచ్చినా అన్నాడు. నేను కూడా తీసుకోవాలి చరా, మళ్ళీ ఈరోజు కాబట్టి మళ్ళీ వచ్చాయని తీసుకొద్దాంలే 2 రోజుల తర్వాత అని ఇంటికి వెళ్ళి వచ్చాను. అసలు 2 పిల్లల్ని చంపాల్సినంత కారణం ఏంది? ఎందుకు 2 ఆడపిల్లలని ఉద్దేశంతో ఏమైనా చంపి ఉంటారంటారా? అలాంటిది ఏం లేదు. మరి ఎందుకు చంపారు? చిన్న పిల్లలు కదా, పసిపిల్లలే కానీ అలాంటిది ఏం లేదు. ఇద్దరు ప్రకారం అసలు మీరు ఒక తాతగా వాళ్ళ పరిస్థితి అంతా మీకు తెలుసు, పుట్టి పెరిగి వాళ్ళకు పెళ్లి చేసి వాళ్ళ పిల్లల గురించి అంతా మీకు తెలిసే ఉంటది. అసలు ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చినా గానీ ఆయన కొడుకే కదా, అన్నీ తెలుసు. అసలు ఎందుకు ఇంత చేయాల్సి వచ్చింది? ఎందుకు పిల్లల్ని చంపేంత ఆలోచన ఎందుకు వచ్చింది? వదిలేసిపోయినా ఉండేది కదా, చంపాల్సి వచ్చింది? అదే అర్థం కావట్లేదు. మరి నా దగ్గర అయితే వాళ్ళు ఉండటంలే, వచ్చిండ్రు కావాలా డబ్బులు అన్నారు,
కడుపులు నొప్పి అన్నారు, ఇచ్చేసింది నేను. అంతకుముందు కూడా తల్ల ఏదో గడ్డలైంది అది అని చెప్పి ఏం అర్థం కావట్లేదు అన్నారు. మళ్ళీ రెండోసారి తీపియాలంటే పెద్ద స్కాన్ తీపియాలంటే అంటే తీపియామని 25,000 నేను ఇచ్చినాక కూడా వాడు తీపియకుండా ఉంటే మళ్ళీ నేనే ఫోన్ చేసి పిలిపించి ఖమ్మం తీపిస్తే తల్ల ఏం గడ్డలు లేవు. ఆమె ఆలోచన ఏదో పెట్టుకుంటుంది, డాక్టర్ చెప్పిండు. మీకు కూడా మా కోడలు ఆలోచన ఏందో ఆమె తగ్గించుకుంటే ఆమెకి మెంటాలిటీ కొద్దిగా మంచిగా ఉంటుంది అని ఆ డాక్టర్ చెప్పిండు. చెప్పిన తర్వాత మా అబ్బాయి అప్పుడు అన్నాడు, ప్రెగ్నెంట్ ఉంది, ఇట్లా టాబ్లెట్లు వాడినాం, అది పూర్తిగా పర్లేదంటే అది ముందే చెప్పొచ్చు కదా, మరి తల్ల ఉన్నదని అంటే స్కానింగ్ తీపించినాం, మరి అది కూడా చెప్పి ఉంటే అప్పుడే తీపిద్దాం కదా అని డాక్టర్ చెప్పిండు. అసలు ఇప్పుడు మొత్తానికి పిల్లల్ని చంపడానికి గల కారణం ఏమై ఉంటుందని చెప్తున్నారు మీరు? కారణం అనేది ఇక నాకు తెలియదు. వాళ్ళైతే నా దగ్గర ఉంటాం లేదు, వచ్చినప్పుడు బాధ ఉన్నదంటే నేను డబ్బులు ఇచ్చి హాస్పిటల్ పంపించాను, కానీ అది ఇలా చేస్తారనేది నాకు కూడా అవగాహన లేదు, ఆలోచన లేదు. మరి వాళ్ళు ఎందుకు చేసిండ్రు అనేది కూడా నాకు ఏం తెలియదు. మరి వచ్చినప్పుడే డబ్బులు అడుగుతాను. మరి మా అత్త వాళ్ళ ఇంటికి అన్నప్పుడు వాడేమన్నా గొడవ పెట్టుకోండా, మా అత్తతోటి ఏమన్నా చేసిండా అనేది నాకు ఏది. ప్రస్తుతం ఎటు పోయి ఉంటాడు అనుకుంటున్నారు? మీకు ఏమన్నా ఆచూకీ తెలిసిందా? బైక్ ఉంది, ఆ బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు. మరి ఆ అమ్మాయిలని ఇద్దరిని చంపిండు. నేను పొద్దుగాల వచ్చేసరికి వీళ్ళు చనిపోయి ఉన్నారు. మరి ఆ నైటు నేను 10 గంటలకు వచ్చిన, నేను స్నానం చేసి అన్నం తినేసరికి 11 అయింది. నేను అన్నం తిని పడుకున్నాక మరి వీళ్ళు ఏం చేసిండ్రు అనేది కూడా నాకు అర్థం కాలేదు. పొద్దున్న లేచాక ఆ అమ్మాయిలు మాత్రం ఇద్దరు బెడ్ మీద ఉన్నారు, చూస్తే ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఏమైనా పక్క రూమ్లో ఉన్నారు. ఏమన్నా అమ్మంటాను, ఎందుకు అమ్మాలని పైసలు కూడా హాస్పిటల్ కట్టి పోతాంటే కూడా ఇచ్చిన, బాగా చేయించుకోమని. ఒంట్లో బాగున్నట్లేదు అంటే ఎన్ని పైసలైనా ఇచ్చిన, ఇస్తే బాగా చేయించుకోవటం, మై బాధపోవటం, 2 రోజులు ఉంటాం హాస్పిటల్లో ఉండటం, మళ్ళీ రావటం, మళ్ళీ పోవటం, ఇట్లే చేస్తాను. చేసి కొన్ని డబ్బులు అయిపోయినాయి, ఇక డబ్బులు లేవు. లేకపోతే 1 ఎకరం భూమి అమ్ముతావా సత్తవా అంటే నేను కదా, ఇప్పుడు అమ్మి ఏం చేస్తాలు, మీలో ఒక పని చేసేటోళ్ళు కాదు, పాట చేసేటోళ్ళు కాదు, ఇంటికాడ ఉంటే నేను ఒక్కదాన్నే చేయడం. అయితే ఇప్పుడు అమ్మొద్దు, నీ పిల్లల కోసమే అవుతాయి కదా, మీకోసము ఈ పిల్లల కోసమే కదా అని ఇల్లు కూడా కట్టుకుంటాను. ఇల్లు కూడా సగం గట్టి ఆగిపోయింది, ఇక డబ్బులు లేక. ఇక అట్లా చేస్తే ఇక నువ్వు అమ్ము అమ్మని ఒక తిరగలిగిన అన్ని తలిగితే మాట అనగానే అప్పుడే వస్తుంది ఆ బేరం భూమికి. ఇంకా 4 రోజులు ఆగండి, వాళ్ళ నీళ్ళు కనుక్కోవాలి, రేట్ ఎంత ఉన్నదో అడగాలి. అడిగినాక మనం బేరం పెడితే ఎకరం అని అన్న. అంటే అక్కడ పిల్లల్ని వదిలిపెట్టి వచ్చింది, ఒకరోజు వదిలిపెట్టి వచ్చి మళ్ళీ నిన్న ఈ టయానికి కాసేపటికి వచ్చి అక్కడ ఉన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఈ కథ చేసిండు. అంటే మీ ఆస్తి ఇవ్వలేదనే ఈ పని చేశారనుకుంటారా మీరు? మరి ఎట్లా చేసిందో వాళ్ళకి పని చేయాలి. ఇంతకుముందు ట్రాక్టర్ తోలేదు, ఇక ట్రాక్టర్కి మిషన్కి పోతాడు, ఇక అంతే. వరి మిషన్కి పోయా ట్రాక్టర్కి పోతాడు, ఇక ఆ నంగి ఎప్పుడో సీజన్ అప్పుడు పోతాడు. ఎప్పుడన్నా గొడవ పెట్టుకునేదమ్మా మీ అల్లుడు బిడ్డ? ఎప్పుడు గొడవ పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలో ఏది లేకున్నా నన్నే అడుగుతారు. అమ్మ అక్కడ వెళ్ళిరని అప్పుడు అన్నారు, మరి అక్కడ కూడా చూసిరట, ఎక్కడ లేరని అంటారు. మరి ఎటు వెళ్ళిరో తెలియదు. అసలు పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు వాళ్ళకి? ఇక ఆమె పిల్లల సికాకు పడదు, ఆమెకు పని చెయ్యదు, ఈ పిల్లల సికాకు అంటే అసలే పడదు. ఇక వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఎక్కువ, అమ్మోళ్ళ ఇంటికన్నా ఉంటుంది, ఈడ ఉండదు ఆమె. ఇక మరి పిల్లలు చికాకు పడలేక అట్లా చేసిందో, చికాకు పెడతారని, లేకపోతే ఇక ఈ మధ్యలో మా మరిది ఇక డబ్బులు కావాలి, నా భార్యకి ఇట్లయింది, నా భార్యకి అట్లయిందని మా మరిది అటు ఇటు తిరిగితే డబ్బులు ఏడ దొరకలేవనేసి ఇక సప్పుడు దాకానే ఉన్నారు. మరి దేనికోసం పిల్లల్ని అట్లా చేసిరో తెలియదు.